వెల్కమ్ టు టీ10 నేను రేవతి। కేరళలో ప్రైవేటు ఆసుపత్రులు వరుసగా మూతపడుతున్నాయని 2011 నుంచి ఇప్పటి వరకు 99 ఆసుపత్రులను మూసివేశారని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10న తన వార్తా కథనంలో పేర్కొంది। కేరళ ప్రైవేట్ ఆసుపత్రుల సమాఖ్య అందజేసిన డేటాను ఈ సందర్భంగా ఉటంకించింది। వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు। అయితే ఈ సమాచారం వినగానే కేరళలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ రంగం సంక్షోభంలో ఉందని కుప్పకూలిపోతుందని భావించడం సరికాదు। దీని వెనుక ఉన్న వాస్తవికతను అర్థం చేసుకోవాల్సి ఉంది। ప్రైవేటు రంగంలో సంక్షోభంలో ఉందనడం అంటే వాస్తవాలను వక్రీకరించడమే కాగలదు। వాస్తవానికి ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుండడమే అసలు కారణంగా ఉంది। రోజు రోజుకు బలోపేతమవుతున్న ప్రభుత్వ ఆరోగ్య రంగంతో పోటీ పడలేక ప్రైవేటు రంగం కుదేలవుతుంది। అత్యంత తక్కువ వ్యయంతోనే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందడం, ఎలాంటి దోపిడీ వ్యవస్థ లేకపోవడం, పెట్టుబడిదారీ విధానంలో ఉండే మోసపూరిత విధానాలు లేకపోవడం కారణాలుగా ఉన్నాయి। ఇటీవలి సంవత్సరంలో కేరళలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అద్భుతమైన రీతిలో ముందుకు దూసుకుపోతుంది। ప్రాణాధారమైన మందులు, అత్యంత కీలకమైన వైద్య సేవలు, చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి। ఆక్సిజన్ విషయంలో స్వావలంబన సాధించే దిశగా ముందుకు పడడం పేర్కొనదగ్గ విషయాల్లో ఒకటిగా ఉంది। 2,95,063 మెట్రిక్ టన్నుల ద్రవ్య ఆక్సిజన్ నిల్వ సామర్థ్యంగా ఉంది। దీంతో సకాలంలో సమర్థవంతమైన చికిత్స రోగులకు అందుతుంది। అలాగే కొత్తగా 709 కుటుంబ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కూడా గణనీయమైన విజయం సాధించింది। మొత్తంగా 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 709 కేంద్రాలను అభివృద్ధి పరిచారు। కీలకమైన ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకున్నారు। గత 3.5 ఏళ్లలో 25.17 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందారు। ఇక మౌలిక వసతులకు వస్తే ఆరోగ్య సంరక్షణ నెట్వర్క్ ను బాగా విస్తరించింది। 5,415 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి। 380 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి। న్యూరో కేత్ ల్యాబ్ తో సమగ్రమైన రీతిలో స్ట్రోక్ యూనిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ దేశంలోనే మొదటి కాలేజీగా గుర్తింపు పొంది జాతీయ బెంచ్ మార్క్ ను సృష్టించింది। క్యాన్సర్ విషయంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో పోల్చుకుంటే కేరళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగైన రీతిలో అందుతోంది। ఆదిలోనే వ్యాధిని గుర్తించేలా చర్యలు తీసుకోవడం, తర్వాత రోగులకు అదే సంరక్షణ వంటి విషయాల్లో ప్రభుత్వం బాగా దృష్టి సారించింది। దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా, తాలూకా కేంద్రాల్లో వివిధ క్యాన్సర్ల నిర్ధారణ కేంద్రాలను నెలకొల్పింది। దేశంలో ప్రభుత్వ రంగంలోనే మొదటిసారిగా క్యాన్సర్ కు రోబోటిక్ సర్జరీని రీజనల్ క్యాన్సర్ సెంటర్, మలబార్ క్యాన్సర్ సెంటర్ లో ప్రవేశపెట్టారు। కేరళ మౌలిక వసతుల పెట్టుబడుల నిధి నుండి అందిన 56,225 కోట్ల నిధులతో ఎంసీసీ క్యాన్సర్ పరిశోధనలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థగా ఎదిగింది। అరుదైన వ్యాధుల పరిష్కారంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు। దీనికి తోడు తిరువనంతపురం జనరల్ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ ఏఐ నిర్దేశిత సాంకేతిక పరిజ్ఞానమైన జీ గేటర్ ను నెలకొల్పడం ద్వారా దేశంలో మొదటి జిల్లా స్థాయి ఆసుపత్రిగా మారింది। సాధారణంగా కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లోనే దొరికే ఇటువంటి అత్యాధునిక వైద్య సేవలను సాధారణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పొందగలగడం ప్రభుత్వం సాధించిన మరో ఘనత। ప్రైవేటు రంగం కుప్పకూలుతుందంటే అదేమి విచారకరమైన విషయంగా చూడరాదు, దాన్ని ప్రజలు విజయంగా భావించాలి। కేవలం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తే ప్రైవేటు ఆసుపత్రులు సాధారణంగా సామాన్యులు, సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజల అవసరాల పట్ల చిన్నచూపు చూస్తాయి। ఆరోగ్య సంరక్షణను కూడా ఒక లాభం సంపాదించే వస్తువుగా చూడడమే వారి లోపం। అటువంటి నేపథ్యంలో కేరళలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ఆధిపత్యం వహించే స్థాయికి చేరడం అంటే సమాన అవకాశాలు కలిగిన సమాజం దిశగా ఒక అడుగు ముందుకేసినట్లే। ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ రంగం వైఫల్యం అంటే కేవలం ఆర్థిక అసమర్థత మాత్రమే కాదు, పెట్టుబడిదారీవాదం నైతికంగా, రాజకీయంగా కూడా విఫలమవడం కూడా ఒక లక్షణమే। ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం ద్వారా, అందులో పెట్టుబడులు మరింతగా పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు రాబట్టవచ్చని కేరళ ప్రభుత్వం నిరూపించింది। కేరళలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగం అభివృద్ధి చెందుతూ ముందుకు పరుగులు తీస్తోందంటే అది కార్పొరేట్ల దురాశపై ప్రజలు సాధించిన విజయంగా చూడాలి। మిగిలిన ప్రపంచానికి కూడా ఇది ఆదర్శప్రాయం కావాలి। దీనిపై మీ కామెంట్ తెలియజేయండి। ఇది ఇవాల్టి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10।